మనకు సమీప బంధువుడమ్మా. అతడు మనల్ని విడిపించగలడు. ఏం చేయగలడు? అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని విడిపించగలడు. ఏమంటావు? మనకు సహాయం చేయగలడు, మనకు ఉపకారము మానకుండా చూపగలడు. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు స్థానంలో ఉన్న బోయాజు, ఆయన ఉపకారి, ఆయన మంచివాడు, ఆయన బహుధనవంతుడు. మన దేవుడు కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎవరైతే ఆయన సన్నిధిలో పట్టుబట్టి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, తప్పకుండా ఒకరోజు దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని దగ్గర ఏదైనా తక్కువ ఉంటుందా? మనుషుల మీద ఆధారపడడం మానేసి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో మనుషులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మనం ఆశీర్వించబడాలంటే, మనం దీవించబడాలంటే మన చూపు దేవుని పైననే ఉండాలి. మనం దేవుని పైనే ఆధారపడాలి. ఏ మనుషుడు నమ్మదగినవాడు కాడు అని బైబిల్ సెలవిస్తుంది. నమ్మదగిన మనుషులు ఉన్నారా? లేరు. అందరూ మోసగాళ్ళే. రాజులను నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి తలంపులు నాడే నశించిపోవును. రాజులను నమ్ముకొనకుడి, మనుషులను నమ్ముకొనకుడి, దేవిని నమ్ముకొనుడి. బోయాజు స్థానంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గొప్ప ఆస్తిపరుడు, ధనవంతుడు. ఈ లోకమంతా ఆయన సృష్టించిండే. వెండి నాది, బంగారం నాది అంటాడు దేవుడు. ఒక చోట ఏమంటాడు ఆయన? వెండి నాది, బంగారం నాదే, భూమి నాదే, ఆకాశం నాదే, పక్షులు నాయే, పశువులు నాయే. నువ్వు కోడిని తెచ్చి కోస్తే నాకేమన్నా అబ్బా కోడిని కోసింది అనుకుంటానా? నువ్వు ఒక గొర్రెపిల్ల తెచ్చి ఎడ్డిదో గుడ్డిదో బక్క సిక్కిపోయింది ఏదో తక్కువ రేట్లో తెచ్చుకొచ్చి మొక్కు తీర్చుకుందామని నువ్వు నాకు బలిస్తే, ఆహా గొర్రెపిల్ల తెచ్చి బలిచ్చిందని నేనేమన్నా సంతోషిస్తానా? పిచ్చోడా, నీ బలులు కాదురా, నీ హృదయమి, నీ మనసు ఏమి ఇవ్వాలి దేవునికి? నీ కోడి కాదు, మేక కాదు, గొర్రెలు కావు, పశువులు కావు, పక్షులు కావు, అరటి పండ్లు కావు, అంగూరు పండ్లు కావు, పువ్వులు కావు. మల్లెపూలు తెచ్చి పెడితే దేవుడు సంతోషపడతాడా?